సింహరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుగ్రహం మినహాయించి మిగతా ఏ గ్రహము కూడా అనుకూలించే స్థితిలో లేదు. సింహరాశి వారికి చంద్రుని యొక్క బలం మాత్రం అడపాదడపా కనబడుతూ ఉన్నది. అయితే ఈ అష్టమంలోనే ఉండినటువంటి గ్రహాల యొక్క కదలిక కనబడుతూ ఉన్నది. అష్టమ బుధుని యొక్క దోషం పోతూ ఉన్నది. ఇది ఒకంత మంచి విషయం. దీనివల్ల బుద్ధి చాంచల్యం తగ్గుతుంది. అంటే ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎంత మేరకు మాట్లాడాలి, ఎంత పరిణితితోటి మాట్లాడాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా బేరేజ్ వేసుకోగలుగుతారు. మాట ఇవ్వకూడదు అనేటువంటి ఈ పరిస్థితుల్ని నేర్చుకుంటారు. అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడడం అనేటువంటిది తగ్గించుకుంటూ వస్తారు. చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు సింహరాశి వారు. అలాగే నవమ స్థానమందు రవి ఉన్నప్పుడు విచారే నవమే రవవు అన్నది శాస్త్రం. ఎప్పుడూ దేనికో దాని గురించి పరాకుగా ఆలోచన చేస్తూనే ఉంటారు. ప్రజెంట్లో బతకకుండా పాస్ట్ లైఫ్లోనో లేదా భవిష్యత్తులోనో బతుకుతూ ఉంటారు. అంటే ఇమాజినేషన్ పవర్, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అంటారు. ఆ స్థితిలో ఉంటూ ఉంటారు సింహరాశి వారు. అలాగే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి రావాల్సిన ఆదాయం రాదు. కొంతమందిలో ఖర్చు లేకపోయినా రావాల్సిన ఆదాయం రాదు. ఒక్కొక్కరికి ఆదాయం వస్తూ ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రత్యేకించి ఈ రాశి వారికి ఏది కోల్పోయినా దైవబలం మాత్రం కాపాడుతూ ఉంటుంది. లాభస్థానమందు ఉన్నటువంటి గురువు యశోవృద్ధిర్బలం తేజ, ఎంతమంది మిమ్మల్ని విమర్శిస్తే అంత షైన్ అవుతూ ఉంటారు. అలాగే ఎవరు మీ గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారో వారే మరలా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఓపిక సహనము అనేటువంటిది చాలా ముఖ్యము. ఈ వారంలో ప్రత్యేకించి మీరు ప్రదర్శించవలసినటువంటిది ఈ ఓపిక సహనమే. ఎందుకంటే అవి రెండు మిమ్మల్ని కాపాడతాయి. అష్టమంలో కుజుడు ఉన్నప్పుడు, అష్టమంలో శని ఉన్నప్పుడు కోపంతో కానీ బాధతోటి కానీ నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉండాలి. అలాగే ఎక్కువగా మీ గురించి మీరు ఆలోచన చేస్తూ ఉండడం ద్వారా కూడా అనేక రకాలైనటువంటి విషయాల నుండి మీరు బయటపడుతూ ఉంటారు. ఉద్యోగపరమైన విషయాలు కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలు కానీ ఇబ్బందులు ఏవీ లేవు. ఈ వారంలో పరిస్థితులన్నీ సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి.